టాలీవుడ్ మన్మధుడిగా ట్యాగ్ తెచ్చుకున్న నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగార్జున రెండో భార్య అమలా గురించి కూడా అందరికీ తెలిసిందే. కానీ ఆయన మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మి గురించి అతి తక్కువ మందికే తెలిసుంటుంది. కారణం ఆమె నాగార్జునతో విడిపోయి చాలా ఏళ్ళవుతుంది. ఈమె నాగ చైతన్యకి తల్లి కూడా. అసలు ఈ జంట ఎందుకు విడిపోయారు అనేది చాలా మందికి సమాధానం తెలియని ప్రశ్న. పేరుకి విడిపోయినా ఇద్దరు అప్పుడప్పుడు ఎందుకు కలుసుకుంటారు? నాగ చైతన్య నాగార్జున దగ్గరే ఎందుకుంటాడు? నాగార్జున చేసిన ఒక్క పని వల్లే వీళ్ళు విడిపోయారా? లక్ష్మి రెండో భర్త ఎవరు? అంతేకాకుండా దగ్గుబాటి లక్ష్మి గురించి తెలియని ఎన్నో విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు విషయంలోకి వెళ్లే ముందు నాగ చైతన్య శోభితల వెడ్డింగ్ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వెడ్డింగ్ కి అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీస్తో పాటు ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరై ఈ నూతన వధూవరులకి తమ బెస్ట్ విషెస్ ని తెలియజేశారు. ఇక రీసెంట్ గా నాగార్జున గారు కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు. ఏఎన్ఆర్ గారి స్టాచ్యూ దగ్గర ఫ్యామిలీ అంతా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ నా హృదయం గ్రాటిట్యూడ్తో ఉప్పొంగిపోయింది. మీడియా మీరు మమ్మల్ని అర్థం చేసుకుని బ్యూటిఫుల్ మూమెంట్స్ని చెరిప్ చేసుకునే స్పేస్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీ అందరి రెస్పెక్ట్ మరియు విశేష్ మాకు జాయ్ని అందించాయి. మా ప్రియమైన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మరియు ఫ్యాన్స్ మీ ప్రేమ మరియు బ్లెస్సింగ్స్ ఈ అకేషన్ని మర్చిపోలేకుండా చేశాయి. నా కొడుకు పెళ్లి అనేది కేవలం కుటుంబం యొక్క సెలబ్రేషన్ కాదు. ఇది మీ అందరూ మా మీద చూపించిన సపోర్ట్ అండ్ వామ్తో ఒక చెరిష్ మెమరీగా మారిపోయింది. మా హృదయ లోతుల్లో నుంచి మీరందరూ చూపించిన మీరంతా లెక్క పెట్టలేనన్ని బ్లెస్సింగ్స్ మా మీద చూపించినందుకు అక్కినేని ఫ్యామిలీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుందంటూ నాగార్జున గారు ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ పెళ్లిలో అక్కినేని నాగ చైతన్య గారి తల్లి దగ్గుబాటి లక్ష్మి గారు కనిపించి సందడి చేశారు. పెళ్లికి ముందు రోజు రామానాయుడు గారి ఇంట్లో చైతుని పెళ్లి కొడుకుని చేశారు. ఆ పెళ్లి కొడుకు ఈవెంట్ కి సంబంధించిన ఫొటోస్ ని హీరో వెంకటేష్ గారు తన సోషల్ మీడియా వేదికగా మొదటిసారి పంచుకున్నారు. ఫొటోస్ లో చైతు అమ్మగారు లక్ష్మి గారు, రామానాయుడు గారి భార్య కూడా ఉన్నారు. ఫ్యామిలీ అంతా ఉన్న ఆ ఫొటోస్ అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో దగ్గుబాటి లక్ష్మి గారి గురించి కూడా జనాలు తెలుసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించారు. అయితే రామానాయుడు గారి కొడుకులు దగ్గుబాటి సురేష్, వెంకటేష్ గారి గురించి తెలిసినంతగా దగ్గుబాటి లక్ష్మి గారి గురించి ఎవ్వరికీ తెలియదు. రామానాయుడు గారు రాజేశ్వరి గారుల దంపతులకి ఆఖరి సంతానంగా 1965లో జన్మించారు దగ్గుబాటి లక్ష్మి. తనకంటే ముందు ఇద్దరు అన్నయ్యలు సురేష్ గారు, వెంకటేష్ గారు ఉండడం తనని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉండడంతో ఎంతో గారాబంగా పెరిగారు లక్ష్మి. లక్ష్మి గారికి చిన్నప్పటి నుంచి స్వతంత్ర భావాలు, ధైర్యం ఎక్కువ. లక్ష్మి గారు జన్మించటానికి కాస్త ముందే ఎన్టీఆర్ గారితో రాముడు భీముడు సినిమా నిర్మించి సూపర్ హిట్ కొట్టి నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు రామానాయుడు గారు. నాగేశ్వరరావు గారి నమ్మిన బంటు సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు రామానాయుడు గారు. ఆ సినిమాతో నాగేశ్వరరావు గారికి రామానాయుడు గారికి పరిచయం ఏర్పడింది. చాలా యాక్టివ్గా ఉండడంతో పాటు కొన్ని లాంగ్ షాట్స్లో ఏఎన్ఆర్ గారికి రామానాయుడు గారు డూప్గా నటించటం, ఆయన వ్యక్తిత్వం అందరినీ కలుపుపోయే తత్వం, ఏదైనా సాధించాలనే తపన చూసి మీరు చెన్నై రావచ్చు కదా అండి, మీకు సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆహ్వానించారు ఏఎన్ఆర్ గారు. అనంతర కాలంలో అదే ఏఎన్ఆర్ గారితో వియ్యం అందుకున్నారు రామానాయుడు గారు. లక్ష్మి గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కారంచేడు చెన్నైలో సాగింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి చదువుకున్నారు. ఆ సమయంలో అక్కడే చదువుకుంటున్న నాగార్జున గారితో పరిచయం ఏర్పడింది. లక్ష్మి గారి వివాహం నాగార్జున గారితో 1984 ఫిబ్రవరి 18న బెంగళూరులో ఒక హోటల్లో అతిరథ మహారథులు అందరూ హాజరవుగా అంగరంగ వైభవంగా జరిగింది. అప్పటికే ఏఎన్ఆర్ గారు టాప్ హీరోగా ఉండగా రామానాయుడు గారు మంచి మంచి సినిమాలు నిర్మించి అగ్ర నిర్మాతగా ఎదిగారు. ఇక నాగార్జున గారి విషయానికి వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన తర్వాత వ్యాపార రంగంలోకి రావాలా లేదా సినిమాల్లోకి వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉండగా ఫైనల్ గా తన అన్నయ్య వెంకట్ గారు నాగార్జున గారికి సినిమా రంగంపై ఉన్న ఆసక్తిని గమనించి నేను ఎలాగో నిర్మాణ రంగం వైపు ఉన్నాను, నాన్నగారి వారసత్వాన్ని నిలబెడుతూ నువ్వు హీరోగా వస్తే బాగుంటుందని చెప్పడం నాగార్జున గారు కూడా బాగా ఆలోచించి చాలా భయపడుతూ నాన్న నేను సినిమాల్లోకి వద్దామనుకుంటున్నానని ఏఎన్ఆర్ గారితో చెప్పారట.
వెంటనే నాగేశ్వరరావు గారు ఎంతో సంతోషించి ఆహ్వానించారు. అయితే లక్ష్మి గారికి అమెరికాలో ఏదైనా జాబ్ అక్కడే స్థిరపడితే బాగుంటుందని ఆలోచన ఉండేది. కానీ నాగార్జున గారు హీరోగా విక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభం కావడం, ఆ సినిమా తర్వాత అక్కినేని అభిమానులు చూపిన ఆదరణ, వారితో పాటు తన కుటుంబం నాగార్జున మీద పెట్టుకున్న ఆశలు, హీరోగానే తన కెరియర్ని కొనసాగించాలని నాగార్జున గారు తీసుకునే నిర్ణయం అన్నీ కలగలిసి నాగార్జున గారు నటనకి దూరం అయ్యే అవకాశం లేకుండా చేశాయి. ఈ విషయంలో నాగార్జున గారికి లక్ష్మి గారికి తలెత్తిన అభిప్రాయ భేదాలు కొనసాగుతూ వెళ్లాయి. ఈలోగా 1986 నవంబర్ 23న నాగార్జున గారి దంపతులకి నాగచైతన్య గారు జన్మించడంతో ఇక విభేదాలు సమసిపోయాయని భావించారు దగ్గుబాటి అక్కినేని కుటుంబ సభ్యులు. కానీ ఇద్దరం కలుసుంటున్నాం కానీ ఆనందంగా ఉండలేకపోతున్నామని గమనించిన లక్ష్మి గారు, నాగార్జున గారు తమ అభిప్రాయాన్ని ఎలాగోలా పెద్దవాళ్ళకి చెప్పారు. రామానాయుడు గారు, ఏఎన్ఆర్ గారు వారికి ఎంతో సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. కానీ లక్ష్మి గారు వినకపోవడంతో వారిద్దరూ 1990లో విడాకులు తీసుకున్నారు. అయితే మనుషులుగా లక్ష్మి గారు, నాగార్జున గారు విడిపోయినప్పటికీ వారి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం మాత్రం చెడిపోలేదు. అలాగే తాము విడిపోయిన ప్రభావం నాగచైతన్య మీద పడకుండా తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు నిర్వర్తించారు నాగార్జున గారు, లక్ష్మి గారు. ఇక నాగార్జున గారితో విడిపోయాక అమెరికా వెన్నెల లక్ష్మి గారు ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేసేవారు. ఆ తర్వాత చెన్నైకి చెందిన శరత్ విజయ్ రాఘవన్ గారితో రెండో వివాహం చేసుకున్నారు. అప్పటికే శరత్ గారికి పెళ్ళవడంతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నారు. శరత్ గారు చెన్నైలో ఉన్న సుందరం మోటార్స్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. లక్ష్మి గారితో విడిపోయాక 1992 ఫిబ్రవరి 18న అమల గారిని వివాహం చేసుకున్నారు నాగార్జున. నాగార్జున అమల గారుల దంపతులకి 1994 ఏప్రిల్ 8న అఖిల్ జన్మించారు. నాగచైతన్య గారిని 18 సంవత్సరాలు వచ్చే వరకు లక్ష్మి గారి దంపతులే పెంచారు. అందుకే తన అన్నయ్య పెళ్లికి హాజరవడమే కాకుండా తన తల్లితో అన్నయ్యతో ఎంతో ఆనందంగా గడిపారు నాగచైతన్య. ఆ తర్వాత నాగచైతన్య గారితో సమంత గారి ఎంగేజ్మెంట్ తో పాటు పెళ్లి జరిగినప్పుడు మాత్రం తన భర్తతో కలిసి హాజరై కనిపించారు. ఇక రీసెంట్ గా నాగచైతన్య గారు శోభిత గారి ఎంగేజ్మెంట్, ఇప్పుడు పెళ్లి సందర్భంగా కూడా లక్ష్మి గారి దంపతులు కనిపించారు. ఏదేమైనా పెళ్లి బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభిత కలకాలం కలిసి ఉండాలని మనం కూడా కోరుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్ లక్ష్మి గారి రియల్ స్టోరీ గురించి. ఆమె గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.